రామాయణం నేపథ్యంలో సినిమా అనగానే ఆదిపురుష్ గుర్తుకొస్తుంది. అలా తీసిన రామాయణం చూడాలంటే ప్రేక్షకులకు భయం వేస్తుంది. కానీ ఈసారి ఆదిపురుష్ లాంటి రామాయణం కాకుండా రామభక్తులు మెచ్చేలా, ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తెరకెక్కబోతున్నాయి. కేవలం 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి కానుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆమిర్ ఖాన్ కు దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నితీష్ తివారీ 3 ఏళ్లుగా రామాయణం నేపథ్యంలో వరుసగా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాడు. చాలా కాలం స్టార్ కాస్ట్ దగ్గరే ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు స్టార్ కాస్ట్ ఫైనల్ అయింది. దాంతో నితీష్ తివారీ మార్చి నుంచే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జులై వరకు జరిగే నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్ తో తొలి భాగం పూర్తి కానుంది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాఘవ్ గా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించాడు. కానీ ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, ఇక రావణుడిగా కన్నడ హీరో యష్ నటించబోతున్నాడు. మార్చి నుంచి రణబీర్, సాయి పల్లవి సెట్ లో సందడి చేయనున్నారు. జులైలో కేవలం 15 రోజుల పాటు యష్ కాల్ షీట్స్ ఇచ్చాడు. మొదటి భాగానికి సంబంధించిన యష్ సీన్స్ చాలా తక్కువగా ఉండనున్నాయి. అందుకే 15 రోజులు సరిపోతాయి అంటున్నాడు నితీష్ తివారీ. ఇక హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించబోతున్నాడు. కుంభకర్ణుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారా దత్తా కనిపించనుంది. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ తమిళ స్టార్ ను విభీషణుడి పాత్రలో ఒప్పించాడు నితీష్. జులైతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు దాదాపు 1.5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది. ఓటీటీలోకి యానిమల్ వచ్చాడు. అయితే సందీప్ వంగా మాత్రం యానిమల్ ఫ్యాన్స్ ను దారుణంగా మోసం చేశాడు. ఓటీటీ కోసం మరో 10 నిమిషాలు నిడి ఉన్న సినిమాను కలుపుతానన్నాడు సందీప్ వంగా. సీన్ కట్ చేస్తే యాజ్ టీజ్ మూవీనే ఓటీటీలోకి దిగింది. దాంతో ఫ్యాన్స్ దారుణంగా డిసప్పాయింట్ అయ్యారు. ఒక సినిమా థియేటర్స్ లోకి వచ్చి దుమ్ము రేపితే ఆ మూవీ ఓటీటీ ఎంట్రీకి చాలా క్రేజ్ ఉంటుంది. అది కామన్ గా కనిపించేదే. అయితే థియేటర్ సినిమాకు ఓటీటీకి వచ్చే వరకు మరికొన్ని కొత్త సీన్స్ యాడ్ అయితే ఆ థ్రిల్ వేరేగా ఉంటుంది. చాలా కాలం ఇలాంటి ట్రెండ్ కోసం పాన్ ఇండియా నెటిజన్స్ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతిసారి డిసప్పాయింట్ అవుతున్నారు. గత ఏడాది బాలీవుడ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ రిలీజ్ అయినప్పుడు కూడా ఓటీటీలోకి మూవీ వచ్చే సమయానికి చాలా కొత్త సీన్స్ ఉంటాయని ప్రచారం సాగింది. సీన్ కట్ చేస్తే థియేటర్ కు వచ్చిన కాపీనే ఓటీటీలోకి వచ్చింది. దాంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. యానిమల్ ఓటీటీ వెర్షన్ లో మరో 10 నిమిషాలు కొత్త సీన్స్ ఉంటాయని బాగా ప్రచారం సాగింది. థియేటర్ కు 3 గంటల 20 నిమిషాలు నిడివి ఉన్న సినిమాను తీసుకొచ్చిన సందీప్ వంగా ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ ను ఓటీటీలోకి తీసుకొస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు యానిమల్ ఫ్యాన్స్. ఇంత చేస్తే యానిమల్ ఓటీటీ వెర్షన్, థియేటర్ వెర్షన్ ఒకటే కావడంతో అభిమానులు ఒకంత నిరుత్సాహపడ్డారు. మొదటి భాగంలో మిగిలిపోయిన సన్నివేశాలను రెండో భాగంలో కలుపుతాడేమో సందీప్ వంగా అంటున్నారు నెటిజన్స్. హీరో నితిన్ అనగానే ఎక్స్ట్రాడినరీ సినిమా గురించేనా అంటారు. కానీ ఆ సినిమా వచ్చింది, వెళ్ళిపోయింది. నితిన్ కూడా కొత్త సినిమా సెట్లో బిజీ అయిపోయాడు. ఆల్రెడీ టైటిల్ కూడా అనౌన్స్ చేశాడు. కాకపోతే మళ్ళీ ఇంగ్లీష్ టైటిల్. కానీ ఈసారి మాత్రం ఎక్స్ట్రాడినరీ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ అంటున్నాడు. నితిన్ కు ఇంగ్లీష్ ఫిల్మ్స్ టైటిల్స్ ఫీవర్ పట్టుకున్నట్లుంది. అందుకే వరుస పెట్టి అలాంటి టైటిల్స్ లోనే కనిపిస్తూ వస్తున్నాడు. 2021లో చెక్, మాస్ట్రో, లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా వెళుతున్నాడు యూత్ స్టార్. ఇప్పుడు ఈ లిస్ట్ లో రాబిన్ హుడ్ చేరిపోయాడు. చూశారుగా, అదే సంగతి. నితిన్ రాబిన్ హుడ్ గా ఎందుకు మారాడో చెప్పిన వీడియో ఇది. అసలు నితిన్ దొంగగా ఎందుకు మారాడు, దొంగిలించిన సొమ్మును ఎందుకు దాస్తున్నాడు, దాచిన దాంట్లో అతని వాటా ఎంత అనేది తెలియాలంటే మరికొంత ఆగాల్సిందే. ఈ మూవీని నితిన్ కు 4 ఏళ్ల క్రితం హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల మరోసారి యూత్ స్టార్ తో జోడీ కడుతోంది. టాలీవుడ్ బిగ్ బ్యానర్స్ లో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వెంకీతో మూవీ కావడంతో నితిన్ ఈసారి కంపల్సరిగా హిట్ కొడతాడని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. పొలిటికల్ ఫీల్డ్లోకి మరో స్టార్ హీరో దిగుతున్నాడు. కాకపోతే తెలుగు రాష్ట్రాల్లో కాదు, పక్కనున్న తమిళనాడులో. ఇది చాలా ముందు నుంచి వినిపిస్తున్న మాటే. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలో అధికారికంగా ప్రకటన రానుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? తమిళనాట మరో స్టార్ హీరో పొలిటికల్ ఫీల్డ్లోకి దిగుతున్నాడు. అతను మరెవరో కాదు, దళపతి విజయ్. చాలా కాలంగా విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. కానీ అఫీషియల్ కావడం లేదు.
ఇప్పుడు కొత్త పార్టీని రిజిస్టర్ చేసేందుకు సిద్ధమవుతున్నాడని తమిళనాట ప్రచారం సాగుతోంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే విజయ్ అతని పార్టీ బరిలోకి దిగుతుందని బాగా ప్రచారం సాగుతోంది. అలా కుదరకపోతే కనుక 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీతో ప్రజల్లోకి వెళ్లనున్నాడట. తమిళనాడులో సినిమా నటులకు రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. నాటి ఎంజీఆర్, జయలలిత, విజయకాంత్ నుంచి నేటి కమల్ వరకు అందరూ కూడా బిగ్ పొలిటికల్ లీడర్స్ గా ఎదిగిన వారే. రజనీకాంత్ కూడా ఒక దశలో పార్టీ పెట్టాలనే ప్రయత్నం చేసి విరమించుకున్నారు. ఇప్పుడు విజయ్ వంతు వచ్చింది. మరోవైపు అజిత్ మాత్రం తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఇప్పటికే స్పష్టం చేశాడు. కోలీవుడ్ బిగ్ స్టార్స్ లో విజయ్ ఒకడు. అలాంటి నటుడు రాజకీయాల్లోకి వెళ్లిపోతే సినిమాల సంగతి ఏంటి అంటే ఆ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటోంది కోలీవుడ్. ఎందుకంటే లియో తరువాత విజయ్ ప్రస్తుతం కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత కార్తీక్ సుబ్బరాజ్ అలాగే శంకర్ తో మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మరి ఈ రెండు ఫీల్డ్స్ ను ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ముఖ్యంగా దేవరా రిలీజ్ డేట్ చుట్టూ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అయితే రిపబ్లిక్ డే రోజున దేవరా కన్ఫ్యూజన్ కు క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 5 నుంచి అఫీషియల్ గా తప్పుకున్నట్లయింది. ఇంతకీ జూనియర్ స్థానంలో ఎవరొస్తున్నారో తెలుసుకుందాం పదండి. ఏప్రిల్ 5 నుంచి దేవర తప్పుకున్నట్లే. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేట్ కావచ్చు, కాకపోతే ఈ న్యూస్ మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే ఒకవేళ ఏప్రిల్ 5న దేవర వస్తున్నాడు అంటే మార్చి 29న డీజే టిల్లు వచ్చేవాడు కాదు కదా. ఇప్పుడు ఏప్రిల్ 5కు ఫ్యామిలీ స్టార్ రాక కన్ఫర్మ్ అయింది. విజయ్ దేవరకొండ దేవర డేట్ ను కబ్జా చేశాడు. ఫిబ్రవరి వరకు ఈ సినిమా షూటింగ్ సాగనుంది. వచ్చే నెలలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో ప్రమోషన్ స్టార్ట్ కానుంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏప్రిల్ 5న రిలీజ్ కావలసిన దేవర పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమా డైరెక్ట్ గా ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని రూమర్స్ మొదలయ్యాయి. అదే జరిగితే అదే డేట్ న వస్తున్న పుష్ప 2 పోస్ట్ పోన్ అవుతుందని ప్రచారం మొదలైంది. కానీ పుష్ప యూనిట్ అలర్ట్ అయింది. వెంటనే రూమర్స్ కు బ్రేక్ వేసింది. ఆగస్టు 15న పుష్పరాజ్ తిరిగొస్తాడంటూ మరోసారి క్లారిటీ ఇచ్చింది. రామాయణం నేపథ్యంలో సినిమా అనగానే ఆది పురుష్ గుర్తుకొస్తుంది. అలా తీసిన రామాయణం చూడాలంటే ప్రేక్షకులకు భయం వేస్తుంది. కానీ ఈసారి ఆది పురుష్ లాంటి రామాయణం కాకుండా రామ భక్తులు మెచ్చేలా, ప్రేక్షకులను మెప్పించేలా సినిమాలు తెరకెక్కబోతున్నాయి. కేవలం 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి కానుంది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆమిర్ ఖాన్ కు దంగల్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నితీష్ తివారీ 3 ఏళ్లుగా రామాయణం నేపథ్యంలో వరుసగా సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నాడు. చాలా కాలం స్టార్ కాస్ట్ దగ్గరే ఈ సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు స్టార్ కాస్ట్ ఫైనల్ అయింది. దాంతో నితీష్ తివారీ మార్చి నుంచే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. జులై వరకు జరిగే నాన్ స్టాప్ షూటింగ్ షెడ్యూల్స్ తో తొలి భాగం పూర్తి కానుంది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాఘవ్ గా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఇక రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించాడు. కానీ ఇప్పుడు నితీష్ తివారీ తెరకెక్కించే రామాయణంలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, ఇక రావణుడిగా కన్నడ హీరో యష్ నటించబోతున్నాడు. మార్చి నుంచి రణబీర్, సాయి పల్లవి సెట్ లో సందడి చేయనున్నారు. జులైలో కేవలం 15 రోజుల పాటు యష్ కాల్ షీట్స్ ఇచ్చాడు. మొదటి భాగానికి సంబంధించిన యష్ సీన్స్ చాలా తక్కువగా ఉండనున్నాయి. అందుకే 15 రోజులు సరిపోతాయి అంటున్నాడు నితీష్ తివారీ. ఇక హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించబోతున్నాడు. కుంభకర్ణుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారా దత్తా కనిపించనుంది. మరో కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ తమిళ స్టార్ ను విభీషణుడి పాత్రలో ఒప్పించాడు నితీష్. జులైతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంటే ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు దాదాపు 1.5 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే వచ్చే ఏడాది దీపావళికి తొలి భాగాన్ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.